వారు చెప్పిన పనులు చెప్పినట్టుగా చేయనందుకే మాలమహానాడు నాయకులు తనపై అసత్య అనైతిక ఆరోపణలు చేస్తున్నారని పీలేరు తహసీల్దార్ భీమేశ్వరరావు పేర్కొన్నారు. ఒక పొజిషన్ సర్టిఫికేట్ మంజూరులో తహసీల్దార్ తమను వేధించడమే కాకుండా చులకనగా ప్రవర్తించారని నిన్న మాలమహానాడు నాయకులు ఆరోపించిన విషయం విదితమే. ఈ విషయంపై ఈరోజు తహసీల్దార్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఆయన కథనం ప్రకారం పీలేరు పట్టణం లక్ష్మీపురం కాలనీకి చెందిన కె రమేష్ అనే వ్యక్తికి అతని ఇంటిపై పొజిషన్ సర్టిఫికేట్ కావాలని మాలమహానాడు నాయకులు తనకు వినతి పత్రం రూపంలో కోరారన్నారు. వారి విజ్ఞప్తి మేరకు తాను సదరం ఇంటిని క్షేత్ర పరిశీలన చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వమని సంబంధిత వీఆర్ఓను ఆదేశించానన్నారు. వీఆర్ఓ పరిశీలనలోని రమేష్ ఇల్లు ప్రస్తుతం సర్వే నెంబర్ 290/2 290/3A పరిధిలో ఉన్నదని తేలిందన్నారు. కానీ ఆ ఇల్లు సర్వే నెంబర్ 290/1Bలో ఉన్నట్లుగా రికార్డులో ఉందన్నారు. సర్వే నంబర్లలో వ్యత్యాసం ఉండటంతో పాటు పీలేరు పట్టణ పరిధిలో పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వరాదని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు ఉండటంతో తాము రమేష్ ఆర్జీని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నామన్నారు. ఆ ఇంటిపై బ్యాంకు రుణం తీసుకోవాలన్న ఆతృతతో ఉన్న ఆర్జీదారునికి మాలమహానాడు నాయకులకి తన పనితీరు నచ్చలేదన్నారు. దీంతో వారు తనపై ఆగ్రహించి కులాన్ని ఆపాదించారన్నారు. దయచేసి ఈ బీలేరు మండలం యావత్తు ప్రజలకు దయచేసి ఈ పత్రికా తెలియజేసి దయచేసి మమ్మల్ని ఇలాంటి పని ఒత్తిడి ఉన్నందు కారణంగా మమ్మల్ని దేనికోని వాళ్ళ ఇక్కడ లాడ్యం మాత్రం అది శేషకరం కాదు. మేము కూడా ఇంకా ఉద్యోగస్తులు కూడా రాబోయే తరాలు ఉద్యోగస్తులు కూడా సక్రమంగా ఇలాంటి పీలేరు పట్టణానికి వచ్చి సక్రమంగా వాళ్ళ విధులు నిర్వహించలేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వచ్చేసేది మేము బ్యాంకులో లోన్ తీసుకోవాలా అది రిపోర్ట్ చేశాను. నాకు ఎక్కడ కూడా పొలాలు దాపుడు మతాల వర్గాలు లేదు. నాకు 3 బిడ్డలు ఉన్నారు. మేము 8 అన్నదమ్ముళ్ళు. మా సొంత తమ్ముడు నా సొంత తమ్ముడు బిడ్డను ఇదే ఈ వర్గంలో ఉండే వాళ్ళకి నేను ఇచ్చాను. ఇంకొక నా సొంత కూతురు ఎంబీపీసీ పీజీ గైనకాలు చేస్తూ ఉంది. ఆ అమ్మాయిని కలిపిలో ఉండకుండా ఎరుకల పురస్కరికి ఇచ్చాను. నాకు కులాలపైన జాతులపైన వర్గాలపైన వైశ్యం సంబంధించిన అలాంటి మనస్పర్ధలు లేవు. నేను అందరి సంబంధం చూసే వ్యక్తిని నేనే కాదు ప్రతి ఉద్యోగి కూడా ఉండదు. కానీ అతను ఏమడిగాడు 302/3 అన్నాడు. తీరా పై చూస్తే అది పట్ట అది కంపెనీ అందులో ఏం చేశాడంటే 290లో 1B 57 ఫ్లాట్ నెంబర్ అన్నాడు. ఇవి చనిపోతే మా తల్లిగారు చనిపోయినారు అని చెప్పి అడిగారు. తీరా మేము సరిపోయింది బీఆర్ఓ పంపిస్తే ఇక్కడ సర్వే నెంబర్లో 1B ఇక్కడ ఉంది పట్టా ఇచ్చింది. కానీ ఇల్లు నియమయ్యా పీలేరు టౌన్ అతను అర్జీ పెట్టాడు. అర్జీలో ఏమడిగాడు 302/3లో నాకు 222.133 చదరపు గజాలు ఉంది. ఇది నాకు మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని అడిగాడు. జనరల్గా పొజిషన్ సర్టిఫికేట్ రూల్స్ నిన్న కూడా చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు. మీ పత్రిక జీవోలు కూడా ఇస్తాను. అది ప్రభుత్వ భూమి పట్టాలు ఒకసారి ఇచ్చిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఎందుకంటే అదే సెటిల్మెంట్ దాంట్లో అయితే పొజిషన్ వాళ్ళకు ఎంజాయ్మెంట్ పని చేయలేదని హైకోర్టు పోయి సర్వే మాకు 2 నెలలు అప్పుడు సర్వే చేయించమని చెప్పన్నారు. ఆ సర్వే ఏదని చెప్పి చేయిస్తే ఆడ వేరే వైశంసాలు ఆడ పర్సెంట్ ఉన్నత వర్గానికి ఒక ఎస్సీలకు సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కరించలేని ఉద్దేశంతో పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీనికి పోయి నైట్లో రావడము వేరే పెంచడము మమ్మల్ని మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నారు. మాకు సమయపాలన చాలా లేదు. ప్రభుత్వ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి ప్రత్యేకంగా ఇలాంటి వర్గాలకు సమాధానం చెప్పాలని చెప్పంటే మాకు అంత